అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఒక పెద్ద మార్పు మొదలైంది. ఇదేదో కొత్త ఫ్యాక్టరీ గురించి కాదు, ప్రపంచ ఇంధన భవిష్యత్తునే మార్చేయగల ఒక చారిత్రాత్మక అడుగు ఇది. అసలు ఏంటి ప్రాజెక్ట్? దీనివల్ల మన రాష్ట్రం గ్లోబల్ మ్యాప్లో ఎలా నిలబడబోతోందో గెలిని వివరంగా చూద్దాం. కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్లాంట్కు శంకుస్థాపన జరగడమంటే ఏదో ఒక ఫ్యాక్టరీకి పునాదిరాయి వేయడం కాదు. ఇదొక హిస్టారిక్ మూమెంట్. దీనితో ప్రపంచ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ తనకంటూ ఒక చెరగాని ముద్ర వేయబోతోంది. రైట్. ముందుగా ఈ భారీ ప్రాజెక్ట్ ఎలా మొదలైంది, దీని వెనుకున్న అసలు ప్రాముఖ్యత ఏంతో చూద్దాం. అవును, నవ్యాంధ్ర పారిశ్రామిక ప్రస్థానంలో ఇదొక గోల్డెన్ చాప్టర్ అని చెప్పొచ్చు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో తెలుసా? స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారొచ్చి దీనికి శంకుస్థాపన చేశారంటేనే మనం దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎక్కడ మొదలవుతోంది? మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కాకినాడ తీరంలో. అవును, ఇప్పుడు ఇదే ప్రాంతం దేశ హరిత ఇంధన భవిష్యత్తుకు ఒక గుండెకాయలా మారబోతోంది. సరే, ఇది మన రాష్ట్రానికి చాలా గొప్ప విషయం. కానీ ప్రపంచస్థాయిలో దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ మ్యాప్లో ఎలా నిలబెట్టబోతోందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటిదాకా గ్రీన్ అమోనియా అంటే మనకు సౌదీ అరేబియాలోని నియోమ్, నార్వేలోని యారా ఇలాంటి ప్రపంచ దిగ్గజాలే గుర్తొచ్చేవి. కాని ఇప్పుడు ఆ ఎలైట్ లిస్ట్లో మన కాకినాడ కూడా చేరబోతోంది. ఇది నిజంగా గ్రేట్ కదా. ఇంతకీ దీని ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత అనుకుంటున్నారో వింటే ఆశ్చర్యపోతారు. సంవత్సరానికి ఏకంగా 15 లక్షల టన్నులు. జస్ట్ ఇమాజిన్. ఈ ఒక్క నంబర్తోనే అర్థమైపోతోంది కాకినాడ ప్లాంట్ ఇక గ్లోబల్ జైంట్స్తో నేరుగా పోటీ పడబోతోందని. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద బ్రౌన్ ఫీల్డ్ కన్వర్జన్ ప్రాజెక్ట్. సింపుల్గా చెప్పాలంటే, ఒక పాత ఫ్యాక్టరీని మూసేయకుండా దానికి కొత్త టెక్నాలజీతో జీవం పోసి ఒక సూపర్ మోడర్న్ గ్రీన్ ఫ్యాక్టరీగా మారుస్తున్నారన్నమాట. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మన దేశంలో వేరే రాష్ట్రాలు ఇంకా ప్లానింగ్ స్టేజ్లోనే ఉంటే, మన ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆల్రెడీ యాక్షన్లో దూసుకుపోయింది. దీని ఫలితమేంటంటే, ఇండియా నుంచి గ్రీన్ అమోనియాను ఎక్స్పోర్ట్ చేయబోతున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఏపీ చరిత్ర సృష్టించబోతోంది. ఎంత పెద్ద ప్రాజెక్ట్ని సక్సెస్ చేసే పవర్ ఏంటి? దీని వెనుకున్న టెక్నికల్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అనేది గాల్లో దీపం కాదు. దీని వెనుక ఒక పక్కా ప్లానింగ్ ఉంది. 1. 24/7 గ్రీన్ పవర్ సప్లై. 2. ప్రాజెక్టుకి కావలసిన కీలకమైన పరికరాలను ఇక్కడే తయారు చేసుకోవడం. 3. ప్రొడక్షన్ మొదలవక ముందే ఇంటర్నేషనల్ బయర్స్తో డీల్స్ క్లోజ్ చేయడం. ఈ 3 కలిసి దీన్ని ఒక అన్బీటబుల్ ప్రాజెక్టుగా మార్చేశాయి. ఈ మొత్తం ప్రాసెస్లో ఎలక్ట్రోలైజర్ అనేది ఒక హీరో లాంటిది. సింపుల్గా కరెంటు వాడి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొట్టే ఒక మ్యాజిక్ బాక్స్ ఇది. గ్రీన్ అమోనియా తయారీలో ఇదే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వల్ల మన ఎకానమీకి, మన పర్యావరణానికి డైరెక్ట్గా వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. సరే, మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంతుంటుంది? ఆ నంబర్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలుసా? ఏకంగా 90,000 కోట్ల రూపాయలు. మన రాష్ట్ర చరిత్రలోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక ఇది క్రియేట్ చేయబోయే ఎకనామిక్ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం వేల కుటుంబాలకు ఉపాధి. ఒక్క కన్స్ట్రక్షన్ టైంలోనే సుమారు 8,000 మందికి. ఆ తర్వాత ప్లాంట్లో డైరెక్ట్గా 2,600 మందికి ఉద్యోగాలొస్తాయి. ఇది లోకల్ ఎకానమీకి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది కదా. ఇది కేవలం డబ్బు, ఉద్యోగాల విషయమే కాదు, మన పర్యావరణానికి కూడా ఒక పెద్ద వరం. ఈ ప్లాంట్ వల్ల ఏటా 20 లక్షల టన్నుల కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి. అంటే కొన్ని లక్షల కార్లను రోడ్ల మీద నుంచి తీసేసిన దానితో సమానం. గ్లోబల్ వార్మింగ్కి వ్యతిరేకంగా ఇది ఆంధ్రప్రదేశ్ ఇస్తున్న ఒక గట్టి సమాధానం. సో ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈరోజు శంకుస్థాపనతో ఫస్ట్ స్టెప్ పడింది. 2027 నాటికి ఫస్ట్ షిప్మెంట్ ఎక్స్పోర్ట్ చేసి ఒక కీ మైల్స్టోన్ను రీచ్ అవుతాం. ఆ తర్వాత కాకినాడ ఒక ఇంటర్నేషనల్ క్లీన్ ఎనర్జీ గేట్వేగా మారే ఫ్యూచర్ మన కళ్ల ముందే ఉంది. ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ యొక్క లాంగ్ టర్మ్ విజన్ ఏంటి, దీని లెగసీ ఎలా ఉండబోతోందో ఒక్కసారి చూద్దాం. ఈ ఒక్క వాక్యం చాలు ఈ ప్రాజెక్ట్ సారాంశాన్ని చెప్పడానికి. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు,
పర్యావరణాన్ని పాడు చేయకుండానే డెవలప్మెంట్ ఎలా సాధించవచ్చో దేశానికి దారి చూపిస్తున్న ఒక కంపాస్, ఒక ఆదర్శం. ఈ ఒక్క ప్రాజెక్ట్తో కాకినాడ రూపురేఖలే మారిపోనున్నాయి. ఇది ఇకపై కేవలం ఒక పోర్ట్ సిటీగా మిగిలిపోదు, ప్రపంచానికి క్లీన్ ఎనర్జీని సప్లై చేసే ఒక ఇంటర్నేషనల్ గ్రీన్ గేట్వేగా మారబోతోంది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్లో ఆంధ్రప్రదేశ్ ఒక గ్లోబల్ లీడర్గా ఎదగగలదా? దీని గురించి ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.